హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గేమ్ చేంజర్ బుకింగ్స్, యూకే బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. వితిన్ 24 అవర్స్లో యూకేలో ప్రీమియర్స్ లిమిటెడ్ స్క్రీన్స్ ఓపెన్ చేస్తే 3750 టికెట్లు 24 గంటల్లో సినీ వరల్డ్ చైన్లో బుక్ అవ్వడం జరిగింది. ఐర్లాండ్లో కూడా బ్లాస్టింగ్ బుకింగ్స్ జరుగుతున్నాయి. నెక్స్ట్ లెవెల్ ర్యాంపేజ్ స్టార్ట్ అయిపోయింది బుకింగ్కి సంబంధించి యూకేలో. సో యూకేలో మరికొన్ని చైన్లు కూడా విడుదల చేశారు. ఇంకా టికెట్ బుకింగ్స్ అనేవి ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా వేరే సెంటర్స్లో ఐర్లాండ్ లాంటి ఏరియాలో కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బుకింగ్స్ జరుగుతున్నాయి. సో ఓవర్సీస్లో అయితే దుమ్ము దులిపేటువంటి బుకింగ్స్ జరుపుకుంటుంది గేమ్ చేంజర్. అలాగే ఇంకొద్ది రోజులు ఆగిన తర్వాత యుఎస్ఏకి సంబంధించినటువంటి బుకింగ్స్ అప్డేట్ కూడా అతి త్వరలో మన ముందుకి ఇవ్వనున్నారు. సో ఇవన్నీ ఒక 1 వీక్లో జరిగిపోతాయి. దాని తర్వాత అంటే నాకు తెలిసి డిసెంబర్ ఎండింగ్కి ఎప్పుడు ఏపీ బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. అలాగే ముంబై కానీ ఢిల్లీ కానీ అటు నార్త్ అంతా కూడా అంటే సౌత్ ఒకసారి బుకింగ్స్ ఓపెన్ చేస్తారు. అలాగే తమిళనాడు కావచ్చు, కన్నడ కావచ్చు, మలయాళం కావచ్చు. సో ఈ బుకింగ్స్ కూడా ఎప్పుడు ఓపెన్ అవుతాయి ఏంటి అని చెప్తారు. యాజ్ ఆఫ్ నో అయితే తెలుగు, తమిళ్, హిందీ అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు. కానీ సినిమా అయితే అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగానే తెలుస్తుంది. మరి బుకింగ్స్ ఓపెన్ చేసినప్పుడు కానీ తెలియదు. కాకపోతే కన్నడలో, మలయాళంలో కంటెంట్లు ఏమి ఇప్పటి వరకు బయటికి రావాలి. కన్నడ లాంగ్వేజ్ సంబంధించి, మలయాళం లాంగ్వేజ్ సంబంధించి సాంగ్స్ కానీ, టీజర్ కానీ అన్నీ కూడా తెలుగు, హిందీ, తమిళ్ ఈ 3 లాంగ్వేజ్ రిలీజ్ అయ్యాయి. సో ఈ 3 లాంగ్వేజ్ సంబంధించినటువంటి బుకింగ్స్ అతి త్వరలో మన ముందుకు రానుంది. ఏపీ, తెలంగాణలో అయితే వెయిట్ చేస్తున్నారు. అసలు లిటరల్గా గేమ్ చేంజర్ బుకింగ్స్ కోసం యావత్ మెగా అభిమానులు కావచ్చు, రామ్ చరణ్ గారి అభిమానులు కావచ్చు, అందరూ కూడా లిటరల్లీ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు బుకింగ్స్ పెడతారో. నెక్స్ట్ లెవెల్లో బుకింగ్ జరగబోతున్నాయి, హిస్టారికల్ బుకింగ్ జరగబోతున్నాయి. సంక్రాంతి సీజన్ కావడంతో జస్ట్ పాజిటివ్ టాక్ వస్తే అసలు కలెక్షన్స్తో దుమ్ము లేపైపోతున్నాడు రామ్ చరణ్. నిజంగా శంకర్ గారికి ఒక సాలిడ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. కనీ విని ఎరుగని కంబ్యాక్. శంకర్ గారు ఏదైతే ఒక హ్యూమిలియేషన్ పొందుతున్నారో ఇండియన్ 2 తర్వాత, చాలా వరస్ట్గా సినిమా ఉంది, శంకర్ పని అయిపోయిందని చెప్పేసి అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఒక కమర్షియల్ సినిమా తీసి శంకర్ 16-17 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు 17-16 సంవత్సరాల క్రితం ఆయన శివాజీ లాంటి కమర్షియల్ సినిమాతో బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టారు. మళ్ళీ అదే వింటేజ్ శంకర్ని మనం గేమ్ చేంజర్తో చూడబోతున్నాం. సో ఇప్పటివరకు అయితే యూకే బుకింగ్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. 24 గంటల్లో 3750 టికెట్లు బుక్ అయినాయి. ఐర్లాండ్లో కూడా బుకింగ్స్ ఓపెన్ అయిపోయి అక్కడ కూడా నెక్స్ట్ లెవెల్లో బుకింగ్స్ జరుగుతున్నాయి. మరి కొద్ది రోజులు అయితే యూఎస్ కూడా బుకింగ్స్ ఓపెన్ చేస్తారు. ఏపీ, తెలంగాణలో ఎప్పుడు బుకింగ్స్ ఓపెన్ అవుతాయి అనేది మాత్రం అప్డేట్ నేను మీకు ఇస్తూనే ఉంటాను. సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ మాత్రం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ముఖ్యంగా కామెంట్ చేయండి.